నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కొత్త సంస్కరణలకు దారితీయచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న కీలక చర్యలు, అధికార విపక్షాల విభిన్న స్పందనలు, న్యాయస్థానాల తీర్పులు అన్నీ కలిసి దేశవ్యాప్తంగా చర్చలకు దారితీస్తాయి. గెలిపే లక్ష్యంగా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ బీహార్ రాష్ట్రంపై సంక్షేమ పథకాల జల్లు కురిపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠం సాధించేందుకు అధికార పార్టీ ప్రచార వేగం పెంచింది. ఎలాగైనా సీఎం కుర్చీ దక్కించుకోవాలనే ఆతృత విపక్షాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక బీహార్ ప్రజలు ఏమాశిస్తున్నారు? ఓటర్లను ఆకర్షించేందుకు ప్రవేశపెట్టిన స్కీములు ఎంతవరకు ప్రభావితం చేయబోతున్నాయి? రికార్డ్ పునరావృతమవుతుందా, లేక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా? ఈ ప్రశ్నల మధ్య సాగుతున్న బీహార్ రాజకీయ దృశ్యంపై ఒక లోతైన లుక్కేద్దాం. బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తోంది. ఓటర్ల జాబితా నవీకరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది శిక్షణ, భద్రతా చర్యలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈసారి ఎన్నికల్లో పారదర్శకత, స్వేచ్ఛాయుత వాతావరణం, నిబంధనల పాటింపు కోసం అధునాతన సాంకేతిక పద్ధతులు వినియోగించనున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీప్యాట్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రజలు భయపడకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. బీహార్ రాజకీయ రంగంలో ప్రధాన పోటీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ, మహాగఠబంధన్ ఇండియా బ్లాక్ మధ్య జరుగుతోంది. ఎన్డీఏలో బీజేపీ, జేడీయూ పార్టీలు కీలక భాగస్వాములుగా ఉన్నారు. మహాగఠబంధన్లో ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐ, ఎంఎల్ వంటి పార్టీలు కలిసి పోటీకి దిగుతున్నాయి. తాజాగా ఒపీనియన్ పోల్స్ ప్రకారం అధికార ఎన్డీఏకి అనుకూలత కనిపిస్తున్నా మహాగఠబంధన్ కూడా గట్టి పోటీని ఇస్తోంది. మరోవైపు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ ప్రభావం కూడా కనిపిస్తోంది. 10% లోపు ఓట్ షేర్ను ఆ పార్టీ సాధించే అవకాశాలపై ప్రచారం బలంగా సాగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో యువత, మహిళలు, వలస కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థుల విషయంలో తేజస్వి యాదవ్ 30.5% ప్రజల మద్దతుతో ముందుండగా, నితీష్ కుమార్ 27.4% మద్దతుతో రెండో స్థానంలో ఉన్నట్టు తాజా సర్వేలలో తెలుస్తోంది. యువత ఉద్యోగాలు, సామాజిక న్యాయం కోసం ఎదురు చూస్తోంది. మహిళలు భద్రత, సంక్షేమ పథకాలపై దృష్టి పెడుతున్నారు. ఎన్డీఏ పక్షం ఈబీసీ, మహిళా, దళిత వర్గాలపై దృష్టి పెట్టి నితీష్ కుమార్ పథకాల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మహిళల ఓటింగ్ శాతం పెరగడంతో మహిళా సంక్షేమ పథకాలను ముందుకు తెస్తోంది. మహాగఠబంధన్ పార్టీలు యాదవ్, ముస్లిం ఓటు బ్యాంకుతో పాటు ఓబీసీ, దళిత వర్గాలను ఆకర్షించేందుకు 10 లక్షల ఉద్యోగాల హామీ, నిరుద్యోగ భృతి వంటి వాగ్దానాలు చేస్తోంది. జనసురాజ్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ప్రచారం చేస్తూ యువతను ఆకర్షిస్తోంది. ఈ రాజకీయ సమీకరణాలు, ప్రజల అభిప్రాయాలు, వ్యూహాలు అన్నీ కలిసి జరగనున్న బీహార్ ఎన్నికలను అత్యంత ఆసక్తికరంగా మార్చుతున్నాయి. నేటి తరుణంలో ప్రజల్లో పెరుగుతున్న అవగాహన, సాంకేతిక అభివృద్ధి, పారదర్శకతపై ప్రత్యేక శ్రద్ధను చూపిస్తూ ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం 17 కీలక సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఈ ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, ప్రజలకు అనుకూలంగా మార్చడమే ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. ఓటింగ్ వేళల్లో వేచి ఉండే సమయం తగ్గించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్యను 1500 నుంచి 1200కు తగ్గించారు. వెబ్కాస్టింగ్ ద్వారా ప్రతి బూత్లో జరిగే చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చు. ఈవీఎంలపై అభ్యర్థుల రంగు ఫోటోలు, సీరియల్ నెంబర్లు ఉండడం వల్ల నిరక్షరాస్యులు కూడా సులభంగా తమ అభ్యర్థిని గుర్తించగలుగుతారు. ఎపిక్ కార్డులు వేగవంతమైన పంపిణీ వల్ల కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. బూత్ స్థాయి అధికారులకు ఐడి కార్డులు ఇవ్వడం, ఓటర్లకు 15 రోజుల్లో ఎపిక్ కార్డులు పంపించడం వంటి చర్యలు కూడా చేపట్టారు. మొత్తం మీద ఈ 17 సంస్కరణలు ఎన్నికలపై ప్రజల నమ్మకాన్ని పెంచే దిశగా కీలక అడుగులుగా నిలుస్తున్నాయి.
ఎన్నిక ఏదైనా కావచ్చు, ఆరోపణలు విమర్శలు కామన్. ఇవన్నీ రాజకీయ పార్టీల మధ్య దొర్లే మాటల బుల్లెట్లు. కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొన్ని సంఘటనలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్గా మార్చాయి. ఓట్ల తొలగింపు అంశంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈసీ తీరుపై రాజకీయ పార్టీలు గట్టిగా స్పందించాయి. విపక్ష నేతలు ఎన్నికల్లో న్యాయం జరగాలి, ప్రజలే అధిపతులు అంటూ వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ దఫా బీహార్ ఎన్నికలు భారత ఎన్నికల చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతున్నాయి. సాంకేతికత, పారదర్శకత, ప్రజల నమ్మకం ఈ 3 అంశాలు కీలకంగా మారిన తరుణంలో ఈ చర్యలు విజయవంతంగా అమలైతే దేశవ్యాప్తంగా ఇదే నమూనాను అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో పోలింగ్ కేంద్రాల గందరగోళాన్ని తగ్గించేందుకు, నిరక్షరాస్యుల ఓటింగ్ సౌలభ్యాన్ని పెంచేందుకు, బూత్ స్థాయి అవకతవకలను అరికట్టేందుకు ఈ సంస్కరణలు పైలట్ మోడల్గా పరిగణిస్తూ భవిష్యత్తులో లోక్సభ ఎన్నికల వరకు విస్తరించి అవకాశాలను పరిశీలించి ప్రజల విశ్వాసం పెరిగితే రాజకీయ పార్టీలు కూడా ఈ మార్పులను స్వీకరించే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలపై ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ విమర్శలకు ధీటుగా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఆ వ్యవస్థలదే. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం కొత్త సంస్కరణలు తీసుకురావాలన్న సంకల్పంతో ముందుకు వచ్చినా ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమైందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈసీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు గుప్పించడమే అందుకు కారణం. ముఖ్యంగా దళిత, ముస్లిం మహిళలకు ఓటర్ల పేరు లక్షల సంఖ్యలో ఎన్నికల జాబితా నుంచి తొలగించబడ్డాయి అని ఆరోపిస్తూ ఇది ఓటు హక్కును హరించడమేనని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్, ఆర్జేడీ తదితర పార్టీలు కోర్టును ఆశ్రయించగా సుప్రీం విచారణ చేపట్టి కేంద్ర ఎన్నికల సంఘానికి పలు సూచనలు చేసింది. విశేషంగా ఓటర్ల గుర్తింపు కోసం ఆధార్ కార్డును 12వ గుర్తింపు కార్డుగా చేర్చాలని ఆదేశించింది. ఇది గతంలో ఈసీ తిరస్కరించిన అంశం కావడం గమనార్హం. విపక్షాలు దీనిని ప్రజాస్వామ్య రాజ్యంగా తమ పోరాట ఫలితాన్ని అభివర్ణిస్తున్నాయి. ఓటు హక్కును హరించే కుట్రకు అడ్డుకట్ట పడింది అంటూ ఆర్జేడీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా ఓటర్ల నమ్మకం అన్నీ కలిసి ఈ ఎన్నికలను మరింత ప్రాధాన్యంగా నిలబెడుతున్నాయి. రాజకీయాల్లో ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. 2024 పార్లమెంటు ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీ, జేడీయూ పార్టీ కీలకంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే బీహార్ రాష్ట్రానికి నిధుల ప్రవాహం పెరిగింది. ముఖ్యంగా ఎన్నికల వేళ కావడంతో ఎన్డీఏ సర్కార్ బీహార్కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మారిన నేపథ్యంలో నితీష్ కుమార్ ప్రభుత్వానికి కేంద్ర భారీ నిధులను కేటాయించింది. మౌలిక ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర బడ్జెట్లో 60,000 కోట్ల విలువైన పథకాలు కలిగించే వెస్టర్న్ కోసీ కెనాల్ ప్రాజెక్టు, రాజ్గిర్, భగల్పూర్లో కొత్త గ్రీన్ఫీల్డ్, పాట్నా విమానాశ్రయం విస్తరణ, ఐఐటి పాట్నా అభివృద్ధి, మకానా బోర్డు ఏర్పాటు వంటి అంశాలు ఉన్నాయి. జేడీయూ నేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ బడ్జెట్ను బీహార్ అభివృద్ధికి బలమైన పునాదిగా అభివర్ణించారు. అయితే విపక్షాలు దీనిని ఎన్నికల ప్రలోభంగా విమర్శించారు. అయినప్పటికీ కేంద్రం బీహార్కు ఇచ్చిన ప్రాధాన్యత రాష్ట్ర రాజకీయాల్లో జేడీయూ ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం. కానీ ప్రతి ఓటమి గెలుపు దిశగా అడుగులు వేస్తుంది. అలాగే గెలుపు శాశ్వతంగా ఉండాలని ప్రతి పార్టీ కోరుకుంటుంది. ఈ 2 అంశాలు ప్రజా సమస్యలు, పాలనా తీరుతో ముడిపడి ఉంటాయి. రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఉండడం సహజం. బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాల కోసం జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రతిబింబంగా, పాలనపై ప్రజల స్పందనగా నిలుస్తున్నాయి. అక్కడి ప్రజలు ప్రధానంగా నిరుద్యోగం వల్ల, కార్మికుల సమస్యలు, విద్య, ఆరోగ్య సేవలు లోపం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరతతో బాధపడుతున్నారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడుల కొరత, వరదల వల్ల పంట నష్టాలు, యువతకు ఉపాధి అవకాశాల లోపం ప్రజల అసంతృప్తికి దారితీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికార ఎన్డీఏ అలయన్స్ లో జేడీయూ పాలనాపరంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా నితీష్ కుమార్ నాయకత్వంపై ప్రజల్లో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని రంగాల అభివృద్ధిలో పురోగతి ఉన్నప్పటికీ నిరుద్యోగం, వలస సమస్యలపై విమర్శలు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో విపక్షాల్లో కీలకమైన ఆర్జేడీ, కాంగ్రెస్ వంటి పార్టీలు ప్రజా సమస్యలపై కేంద్రంగా చేసుకుని తమ వ్యూహాలను రూపొందిస్తున్నారు. యువతకు 10 లక్షల ఉద్యోగాల హామీ, సామాజిక న్యాయం, ఓబీసీ, దళిత వర్గాల ఆకర్షణ వంటి అంశాలతో ప్రజల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. రెండు 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయ దిశను ప్రభావితం చేసే కీలక ఘట్టంగా మారాయి. ఓటర్ల నమ్మకం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన 17 సంస్కరణల కోసం చేపట్టిన సాంకేతిక చర్యలు ప్రజాస్వామ్యానికి కొత్త మలుపిచ్చాయి. అధికారం కోసం అధికార ఎన్డీఏ అలయన్స్ వ్యూహాత్మకంగా ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తుంటే సీఎం పీఠం కైవసం చేసుకునేందుకు విపక్షాలు కూడా ప్రజా సమస్యలే కేంద్రంగా చేసుకుని తమ వ్యూహాలకు పదునెక్కిస్తున్నాయి. నిరుద్యోగం, వలస కార్మికుల సమస్యలు, విద్య, ఆరోగ్య లోపాలు, వ్యవసాయ నష్టాలు వంటి అంశాలు ప్రజల అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యువత, మహిళలు, గ్రామీణ ఓటర్లు కీలక పాత్ర పోషించబోతున్నారు. జేడీఏ ప్రభుత్వానికి కేంద్రం భారీగా నిధులు కేటాయించిన విపక్షాలు దాన్ని ఎన్నికల ప్రలోభంగా విమర్శిస్తున్నాయి. మొత్తం మీద ఈ ఎన్నికలు చరిత్ర పునరావృతమవుతాయా లేక కొత్త చరిత్ర రాసే దిశగా సాగుతాయా అన్నది బీహార్ ప్రజల ఓటు తీర్పే నిర్ణయించబోతోంది. అన్నింటికీ కాలమే సమాధానం.